హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బంగాళదుంప టమాటా కర్రీని చూద్దామండి. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి శుభ్రం చేసుకున్న బంగాళదుంపను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా బంగాళదుంప మగ్గిన తర్వాత ఇందులో ఒక టమాటా వేసుకొని టమాటాని కూడా మగ్గించుకోవాలి. టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత మెత్తగా మెదుపుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. 2 నిమిషాల తర్వాత ఇందులో టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు గ్లాసు వాటర్ వేసి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. కూర ఈ విధంగా ఉడికేటప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.